ఈ రోజున ఈ రాష్ట్రంలో అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ షాపులు పాడుకున్నారు. అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో గౌడ కులస్తులకి మరి ప్రత్యేకంగా కోటా ఇచ్చి వాళ్ళలో కూడా మరి ఈ యొక్క మద్యం షాపులు ఇచ్చి మరి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని కూడా ప్రవేశపెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి మీరు 6 నెలలు అవ్వకముందే ముఖ్యమంత్రి పదవి పోయేపాటికి మీకు నిద్ర పడతలా, ఏం చేయాలో తెలియటిల్లా, పిచ్చెక్కిపోయి కొట్టుకుంటా ఉన్నావు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ఈ రాష్ట్రాన్ని దారిలో పెట్టడానికి, గాడిలో పెట్టడానికి ఇవాళ పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన విధానాన్ని ఒకసారి చూసి నేర్చుకోమని చెప్తా ఉన్నా. అయినా నీలో మార్పు లేదు. ఎందుకంటే రక్తం మరిగిన పులి ఎంత కరువు వచ్చినప్పుడు కూడా గడ్డి తిందు, రక్తమే కావాలని కోరుకుంటుంది. నువ్వు కూడా అంతే. నీ నిరంకుశ విధానం, నీ యొక్క దోపిడీ విధానం, నీ యొక్క దౌర్జన్య విధానాల్లో ఎక్కడ కూడా మార్పు రాలా. 5 సంవత్సరాలు నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే బీసీలకి ఏం చేసావని చెప్పి వాళ్ళు నేను అడుగుతా ఉన్నా. 75,000 కోట్ల నిధులను దారి మళ్ళీ ఇచ్చేసావు. 500 మందిని ఓచకోత కోపించేశావు. 34 సంక్షేమ పథకాలని రద్దు చేశావు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా బీసీలకు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 34% చేశారు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశావయ్యా? మా రిజర్వేషన్ 34%ని నువ్వు సరైనటువంటి నీ అసమర్థత వల్ల 10% రిజర్వేషన్ పోగొట్టావు. 16,500 మంది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చినటువంటి పదంలో నువ్వు పోగొట్టిన మాట వాస్తవం కాదా అని నేను చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మీ ప్రభుత్వ హయాంలో మొత్తం నీ సామాజిక వర్గానికి, నీ కుటుంబ సభ్యులకి, నీ బంధువులకే నామినేట్ పదవులు ఇచ్చావు. కానీ ఈ రోజున 34% బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి నామినేటెడ్లు కూడా మేము ఇవాళ పదవులు ఇవ్వబోతా ఉన్నాం. అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానం. తెలుగుదేశం అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. తెలుగుదేశం అంటే సంక్షేమ అభివృద్ధి చేసే పార్టీ. అలాంటి నీవు ఇంకా నీ యొక్క పోకడల్లో, నీ అంత పోకడలో మార్పు లేదు. నిన్ను ప్రజలు మళ్ళీ ఆ ఎమ్మెల్యే కూడా లేకుండా చేసేటువంటి రోజులు దగ్గర పడినాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, బీసీలను సంక్షేమ అభివృద్ధి చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇవాళ ఎన్డీఏ కూటమి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బీసీలకు సంబంధించి విద్యాపరంగా ఈ రోజున అనేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ ఎందుకంటే గతంలో బీసీ స్టడీ సర్కిల్స్ లేవు, విదేశీ విద్య లేదు, ఉన్నత విద్యా శిక్షణ లేదు, బీసీ భవనం లేవు, మొత్తం కూడా రద్దు చేశావు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రావటమే ఈ 6 నెలలకే 39,007 కోట్లు బడ్జెట్ తెచ్చి 1,973 కోట్లు రుణాలకు కేటాయించి అందులో 1,150 కోట్లు సబ్సిడీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. అంతేకాదు ఇవాళ బీసీ స్టడీ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో పునరుద్ధరించాం. మెగా డిఎస్సికి ఇవాళ 6,000 మంది పిల్లలు కోచింగ్ ఇస్తా ఉన్నాం. 100 మందికి ఐఏఎస్ పిల్లల్ని సెలెక్ట్ చేసి ఇవాళ అన్ని రకాలుగా అక్కడ వాళ్ళ కోచింగ్ సెంటర్లు పెట్టి ఇవాళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే బీసీ భవన్లో ప్రతి జిల్లాకు ఒకటి పెట్టామో మీరు ఆపేస్తే వాటిని ఇవాళ పునరుద్ధరిస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఉపాధి హామీ చట్టానికి ఈ యొక్క బీసీ నిధులు అనుసంధానం చేసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున బీసీ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయాలని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ మీ 5 సంవత్సరాలు బీసీలకి కర్మ, బీసీల నిధులు దోపిడీ. కానీ ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక స్వర్ణయుగం కాబోతా ఉంది. బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు తయారు చేసేటువంటి ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలని స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి బీసీ సమాజం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో
ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.